హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లాయర్ బాబు, కొలాబరేటెడ్ విత్ బ్యాగ్మ్యాన్ 0770. గైస్, తిరుపతి లడ్డు కేసులో సుప్రీంకోర్టు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు సాలిసిటర్ జనరల్ అసిస్టెన్స్ తీసుకుని చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది ఇన్వెస్టిగేషన్లో. సో ఆ ఇన్వెస్టిగేషన్ కీలక నిర్ణయాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సిద్ధార్థ్ లూత్రా గారు ఈ కేసులో ఏం సబ్మిట్ చేశారంటే, ఏదైతే న్యూస్ పేపర్స్ రిపోర్ట్స్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో అవి కన్సిడర్ చేయొద్దు, అవి కేసుకి చాలా మిస్లీడింగ్గా ఉన్నాయని చెప్పి లూత్రా గారు సబ్మిట్ చేశారు. అండ్ టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారి తరపున రిప్రజెంట్ చేస్తూ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ గారు రిప్రజెంట్ చేశారు. ఆయన బాగా స్ట్రెస్ చేసింది ఏంటంటే, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కావాలి, చంద్రబాబు నాయుడు గారు చేసిన స్టేట్మెంట్స్ చాలా కీలకమైనవి, సో సిట్ దాన్ని హ్యాండిల్ చేయలేదు అని చెప్పి సబ్మిట్ చేశారు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని ముకుల్ రోహాగి గారు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, సిబిఎన్ గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఓన్లీ 6th and 12th జులైన వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని మాత్రమే అని చెప్పారు. ముకుల్ గారికి రిప్లై ఇస్తూ కపిల్ గారు ఏమన్నారంటే, అసలు సిబిఎన్ గారికి దాంట్లో యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారని చెప్పి ఎలా తెలుసు అని అన్నారు. దానికి ముకుల్ గారు ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారంగా అని చెప్పారు. దానికి కపిల్ గారు ఏమన్నారంటే, రిపోర్ట్స్ ప్రకారంగా దాంట్లో ఉన్నది వెజిటేబుల్ ఫ్యాట్ కదా అని అన్నారు. సబ్సిక్వెంట్ గా లూత్రా గారితో జస్టిస్ విశ్వనాథన్ గారు ఏమన్నారంటే, రిపోర్ట్స్ ప్రకారంగా టీటీడీ చైర్మన్ గారు అసలు ఎటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది యూజ్ చేయలేదు అని చెప్పారు కదా అని అన్నారు. దానికి లూత్రా గారు, లేదు, 6th and 12th జులైన వచ్చిన గీ ట్యాంకర్స్ ఆ గీ అనేది కల్తీ అయ్యింది అని చెప్పారు. దానికి సిబల్ గారు రిప్లై ఏమనిచ్చారంటే, మరి ఎందుకు కల్తీ అయిన గీ ట్యాంకర్స్ ని కొండ ఎక్కడానికి అనుమతిని ఎందుకు ఇచ్చారు అని చెప్పి అడిగారు. సిబల్ గారికి లూత్రా గారు కౌంటర్ ఏమనిచ్చారంటే, ఈ కాంట్రాక్టర్ ఏమి కొత్త కాంట్రాక్టర్ కాదు, గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టరే, సో అందుకనే అనుమతిని ఇచ్చారు అని చెప్పి సబ్మిట్ చేశారు. ఫర్దర్ గా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిన తర్వాత కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే, ఈ ప్రెజెంట్ రిట్ పిటిషన్ ఏదైతే టీటీడీ ఎక్స్ చైర్మన్ సుబ్బారెడ్డి గారి రిట్ పిటిషన్ ని డిస్పోజ్ చేస్తూ ఎఫ్ఐఆర్ లో ఉన్న ఎలిగేషన్స్ ప్రకారం గత ప్రభుత్వంలో ఉన్న సప్లయర్ అండ్ ఈ 6th and 12th సప్లై చేసిన 4 కంటైనర్ సప్లయర్ ఇద్దరు సేమ్, అండ్ ఈ 6th and 12th సప్లై చేసిన కంటైనర్స్ గీ అనేది కల్తీ అయింది, ఆ కల్తీ అయిన గీ తిరుపతి లడ్డు ప్రసాదం లడ్డూలో యూజ్ చేశారు అని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. సో ఈ అలిగేషన్స్ కొన్ని కోట్ల ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకుందంటే, సాలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా గారిని అసిస్ట్ చేయమనింది. సో సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ఏమన్నారంటే, స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఒక ఇండిపెండెంట్ సిట్ అనేది ఏర్పాటు చేయమన్నారు, అండ్ దానికి సూపర్వైజ్ చేస్తూ ఒక ఆఫీసర్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయాలని చెప్పి సబ్మిట్ చేశారు. సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా గారి సబ్మిషన్ ని కన్సిడర్ చేస్తూ సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్ని, స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు ఆఫీసర్స్ ని అండ్ FSSAI నుంచి ఒక సీనియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేయాలని చెప్పి ఈ ఆర్డర్ పాస్ చేసింది. సో ఇమీడియట్ గా ఆఫీసర్స్ ని ఈ ఈవినింగ్ కల్లా అపాయింట్ చేస్తారు అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా వెంటనే స్టార్ట్ చేస్తారు. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ టీటీడీ లడ్డు ఇష్యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.